ఇవాళ మీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను. వన్ షుడ్ నాట్ బీ అ ఫాలోవర్, వన్ షుడ్ బీ అ లీడర్. లీడర్షిప్ క్వాలిటీస్ అనేది మనలో ఎలా వస్తాయంటే, ఒకళ్ళని మీరు ఫాలో చేసినట్టయితే వాళ్ళ అడ్వైస్ మీకు అవసరమైందంటే, లేదంటే మీ ఆలోచన తప్పనిపించిందంటే, మీరు అనుకున్నవి మీకు డౌట్ఫుల్గా ఉంటే, మీరు ఏదైతే అనుకున్నారో అది మీకు మీ థాట్స్, మీ డెసిషన్స్, మీరు ఇంకొకళ్ళ అడ్వైస్ తీసుకోవాలనుకోవడం, అప్పుడు మీరు ఎవరినో ఫాలో చేస్తున్నట్టు కదా. దెన్ మీకు ఎక్కడికి మీకు లీడర్షిప్ యాక్షన్స్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. అసలు మీరు ఒక్కటేనండి, ఫియర్స్. ఒక లీడర్ అనే లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఎలా మనం పొందొచ్చు అంటే, ఫియర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గెట్ రీడ్ ఆఫ్ యువర్ ఫియర్స్. ఓకే, ఫియర్స్ అనేది ఉండకూడదు జీవితంలో. మనము ఎవరికి ఏం జరిగినా భయపడకూడదు. ఎందుకంటే మన జీవితంలో మనం తీసుకుంటున్నాం, మనం ఫుల్ అకౌంటబిలిటీ, ఫుల్ రెస్పాన్సిబిలిటీ. జస్ట్ టేక్ ఇట్. వేరే వాళ్ళ మీద ఎప్పుడైతే వేసామో, మనము ఒకవేళ హర్ట్ అయినా, ఒకవేళ మనము ఏదైనా అన్సక్సెస్ఫుల్ అయినా, విజయం రాకపోయినా, ఒకవేళ మనకి సుఖం పొందలేకపోయినా, ఎవరి మీద వేస్తాం మనము? ఇంకొకరి మీద వేస్తాం. అది వేయకుండా మన రెస్పాన్సిబిలిటీ మనం తీసుకున్నాం అనుకోండి, ఏం జరిగినా ఏం చేసినా అది నేనే బాధ్యురాల్ని. ఐ విల్ టేక్ మై అకౌంటబిలిటీ, మై లైఫ్, మై రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మై లైఫ్. దెన్ వాట్ విల్ హ్యాపన్? ఏం లాస్ ఉండదు కదా మనకి. ఒక లైఫ్ని మనం అసలు లైఫ్ ఒక్కసారి దొరుకుతుందండి మనకి. యూ హ్యావ్ టు బీ లైక్ గుడ్డిగా అలా వెళ్ళిపోకుండా టేక్ అ రిస్క్. లీడర్స్ టేక్ రిస్క్. లీడర్స్ డోంట్ ఫియర్. లీడర్స్ డోంట్ గెట్ జెలస్. లీడర్స్ జస్ట్ డోంట్ ప్యానిక్. లీడర్స్ అంటే ఎట్లా ఉంటారో తెలుసా? లీడర్స్ అంటే ఇప్పుడు మనం చూస్తున్న లీడర్స్ అందరిలో ఒక క్వాలిటీ ఉంది. ఏంటి? ఇట్స్ నాట్ అ క్వాలిటీ, దెర్ ఆర్ సో మెనీ క్వాలిటీస్ వన్ లీడర్ షుడ్ హ్యావ్. మనం లీడర్ అవ్వడానికి ఎన్నో క్వాలిటీస్ ఇంకా పొంది ఉండగలగాలి. ఫియర్ ఉండకూడదు. టేక్ రిస్క్. మనం రిస్క్ చేయగలగాలి. దేన్నైనా నేను రిస్క్ చేయగలగాలి. అంటే అసలు ఒక దారిలో వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. మనం అయ్యో ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక అకౌంటబిలిటీ తీసుకోవాలంటే నా జీవితం మీద నాకు భయం వేస్తుంది. ఏం పోతుంది కదా. నేను ఒక షార్ట్ పెట్టాను చూసారా? ఎంత మంచిగా చెప్పారంటే, ఒక అనుభవం దొరుకుతుంది అని చెప్పి. ఎంత బాగుంది తెలుసా కోట్ కదా. మనం ఒక స్టెప్ తీసుకున్నామంటే మనకి కొంతమంది చాలా నేననేది అలా తీసుకోవడం కాదు, లైఫ్ని రెక్లెస్గా బతుకుతారు అనమాట. ఇంకా ఎట్లా తీసుకెళ్తే లైఫ్ అట్లా, అది కాదు నేను అనేది. బాగా ఆలోచించుకొని బాగా మన రెస్పాన్సిబిలిటీ, మన అకౌంటబిలిటీ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే అంత రెక్లెస్గా జీవించారు వాళ్ళు. మైండ్ ఇట్. ఇది కూడా ఒక మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం. ఆ తర్వాత అప్పుడు మనం జీవితంలో ఒక్కొక్క స్టెప్ తీసుకున్న తర్వాత మనదై ఉండాలి ఆ డెసిషన్, మన అడ్వైజ్ అయి ఉండాలి. వేరే వాళ్ళ అడ్వైస్ తీసుకో పర్వాలేదు, బట్ అల్టిమేట్లీ నీకు థింకింగ్ కెపాసిటీ ఉండాలి. ఏంటంటే నాకు అనుభవం దొరుకుతుంది, ఏం పర్లేదు, ఐ కెన్ టేక్ దిస్ రిస్క్, పర్వాలేదు. అనుభవమే మిగులుతుంది. గెలిస్తే ఓడితే ఓడదా. అది రెక్లెస్నెస్ కాదు. దట్ ఈస్ నాట్ రెక్లెస్నెస్. రెక్లెస్ లైఫ్ అంటే ఏంటంటే, కొందరు ఎలా జీవిస్తారంటే ఇంకా వాళ్ళ భోగాలన్నమాట. భోగమేలం భోగం అంటే ఒక ఏమంటారంటే లైఫ్ ఒక రాంగ్
థాట్లో ఉంటారు. మరి లైఫ్ అంటే తెలియదు కదా. లైఫ్ మనకు ఒక్కసారి దొరుకుతుంది, దాన్ని అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. రెక్లెస్గా బతకకుండా ఎలా బతకాలంటే మనం ప్రతి ఒక్క మూమెంట్ని బాగా గమనించుకోవాలి. ఏం చేస్తున్నాము, రైట్ ఆర్ రాంగ్ మనకు తెలుస్తూనే ఉంటుంది. మన రైట్ స్టెప్ తీసుకుంటున్నామా, రాంగ్ తీసుకుంటున్నాం. మనము ప్రతి నిమిషం చెప్తుంది మనం ఈ స్టెప్ తీసుకున్నామని ఇది రాంగ్, ఇది రైట్ అని చెప్తుంది. కానీ మనం వినము. అది వచ్చింది ఏంటంటే అక్కడే వచ్చింది, మనం ఏం పట్టించుకోము. రైట్ డెసిషన్, వాట్ ఈస్ రైట్ డెసిషన్? దెన్ ఎట్లా తీసుకోవాలి మనం ఆ స్టెప్? అసలు ఒక కామెంట్ మీద నేను 3 వీడియోలు చేశానండి. అసలు ఏమని అడిగారంటే ఒక లెట్ గో లెట్ గాడ్ ఎట్లా అని. లెట్ గో లెట్ గాడ్ మీద 2 వీడియోస్, పార్ట్ 1 కూడా 2 ఉంది, చూడని వాళ్ళు చూడండి. కానీ ఇది కూడా మీరు చూడాలి, లెట్ గో అన్న వాళ్ళు. ఎందుకంటే ఒక లెట్ గోనే కదా, వేరే వాళ్ళ అడ్వైజెస్, వేరే వాళ్ళ మన మీద పెట్టేవన్నీ కూడా మనము పోతెరైతే మన మీద, దాన్ని ఏమంటారు, వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ బాగుంటాయి మన మీద. ఎంత బాగుంటాయంటే వాళ్ళు మన మీద రుద్దుతూ ఉంటారు అనమాట. వాళ్ళ అడ్వైస్లు, వాళ్ళ సజెషన్స్, వాళ్ళ అన్నిట్లోనూ మన అనేది మనం ఒక్క దాని నుంచి మనం తీసుకోవాలి. టేక్ ద రిస్క్, గో విత్ ద ఫ్లో. ఎప్పుడు చెప్తాను గో విత్ ద ఫ్లో. గో విత్ ద ఫ్లో అంటే మళ్ళీ అది రెక్లెస్ లైఫ్ కాదు, రెక్లెస్గా బతికే బతుకు కాదు. ఎక్కడన్నా పోతాను, ఎలాగైనా మాట్లాడతాను, ఎలాగైనా ఉంటాను, ఎవరితోనో తిరుగుతాను, ఏమన్నా చేస్తాను. దట్ ఈస్ రెక్లెస్ లైఫ్. యు ఆర్ లీడింగ్ యువర్ రెక్లెస్ లైఫ్. ఫోర్స్ఫుల్గా వేరే వాళ్ళ లైఫ్ని ఇది చేద్దాం అనుకుంటారు. అంటే ఫోర్స్ఫుల్గా అంటే ఇప్పుడు ఒక లవర్స్ ఉన్నారు, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు. గర్ల్ ఫ్రెండ్కి ఇష్టం లేదు, బాయ్ ఫ్రెండ్కి ఇష్టం లేదు, ఒకళ్ళు బ్రేకప్ అయ్యారు, ఇంకొకళ్ళు ఫోర్స్ చేద్దాం అనుకుంటారు కదా ఆ కనెక్షన్ని. సో వాట్ విల్ హ్యాపన్ ఈజ్, అలా ఫోర్స్ చేసినప్పుడు ఏమవుతుంది చెప్పండి? అట్లా ఫోర్స్గా మనము వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్దాం అనుకుంటే దాని యొక్క, ఇప్పుడు కొంతమంది కొన్ని మీకు తెలుసో లేదో స్పెల్స్ చేస్తారు, కొన్ని మ్యాజిక్స్ చేస్తారు, కొన్ని ఇంకా చేయకూడనివన్నీ చేస్తారు. చాలా ఎంతవరకు వెళ్తారంటే వాళ్ళకి ఈవెన్ అంతవరకు అవసరం లేదు, అంత డార్క్ అవసరం లేదు. ట్రెడిషన్ అంటారు, మళ్ళీ కల్చర్ అంటారు, మళ్ళా మేము చాలా ట్రెడిషనల్. ఓ యు ఆర్ ట్రెడిషనల్, యు ఆర్ కల్చర్, ఓకే యువర్ కల్చర్, యువర్ ట్రెడిషన్ ఇదే నేర్పుతుందా? యూ డోంట్ నో ఈవెన్ వాట్ ఈస్ ద లైట్ సైడ్ అండ్ వాట్ ఈస్ ద డార్క్ సైడ్. ఇంత కూడా తెలియట్లేదా? డార్క్ సైడ్ వెళ్తే చాలా మనము, బై గాడ్ నాకు ఒక్కటే చాలా భయం అండి, డార్క్ సైడ్ ఐ విల్ నెవర్ గో. డార్క్ సైడ్ అంటే ఇక కొన్ని చేస్తారు చూసారా, వేరే వాళ్ళ వశం చేసుకోవడం, వేరే వాళ్ళని ఏమేమో చేస్తారు. సో ఇట్లాంటి మనం డార్క్ సైడ్ వెళ్ళినప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ నేను విన్నాను ఏంటంటే లవ్ స్పెల్స్ చేసినంత మాత్రాన ఏమవుతుందంటే మన అబండెన్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో వై షుడ్ వి గో టు అదర్స్ ఎనర్జీ? అంటే छेड़छाड़ क्यों करें हम दूसरों की एनर्जी को? మనం మన ఎనర్జీ గురించి ఆలోచించాలి, మన అబండెన్స్ గురించి ఆలోచించాలి, మన గ్రోత్ గురించి ఆలోచించాలి, మనం ఎలా ఏదైనా సాధించాలా అని ఆలోచించాలి, మనం విజయం పొందాలి. సో వేరే వాళ్ళ ఎనర్జీని ఎప్పుడైతే మనం చేడ్చాడ్ చేస్తామో, ఒక దానిలోని దూరాలను ట్రై చేస్తామో, ఆ కనెక్షన్ని ఇది చేస్తామని ఏమనుకుంటారో, వచ్చి నీ ఒళ్ళో వాలిపోతుందా ఏంటి నువ్వు అలా చేసినంత మాత్రాన? నెవర్ విల్, ఇట్ విల్ నెవర్ హ్యాపెన్ అండి. మీరు ఎన్నో చూడొచ్చు, యూట్యూబ్లో ఎన్నో చూడొచ్చు, ఇవన్నీ మీకు రాంగ్ అనమాట. వేరే వాళ్ళ ఎనర్జీని మీరు ఎంతవరకు అయితే డిస్టర్బ్ చేస్తారో, డిస్టర్బ్ అంటే డిస్టర్బ్ కాదు, యు ఆర్ నాట్ డిస్టర్బింగ్ అదర్స్ ఎనర్జీ, యాక్చువల్లీ యు ఆర్ డిస్టర్బింగ్ యువర్ ఎనర్జీ, యు ఆర్ లూజింగ్ యువర్ ఎనర్జీ. మీ ఎనర్జీ మీకు పోతుంది, మీ ఎనర్జీ తో మీరు ఆట ఆడుతున్నారు. సో డివైన్ విల్ వోంట్ అలౌ దిస్.
ఇట్ ఎఫెక్ట్ యువర్ అబండెన్స్. గుర్తుపెట్టుకోండి బాగా. ఎప్పుడైనా మీకు అబండెన్స్ మీకు కావాలి అనుకుంటే మీ ఎనర్జీలో మీరు ఉండండి. వేరే వాళ్ళని ఫోర్స్ఫుల్గా మీ లైఫ్లోకి రప్పించడం, వచ్చి మీ ఒళ్ళు వాలిపోతారా? వావ్ వావ్, వాట్ దిస్, వావ్ వావ్. ఎంతకంటే ఇంకొకటి వినలేదు నేను. వేరే వాళ్ళు నువ్వు, అరే నీకు ధైర్యం లేదురా, నువ్వు ఎదుర్కొంటూ వచ్చి వేరే వాళ్ళకి ఇవన్నీ చేసి నీ ఒళ్ళో వాలిపోవాలని చూసినావు. నీకు వేరే వాళ్ళు నీ ఒళ్ళోకి వచ్చి వాలిపోతారా? నీకు ధైర్యం లేదు ఎదుర్కొనడానికి. మగాడువేనా? ఆడదు. ఎనీవన్, దట్ మే బి ఎనీవన్, ఎవరైనా కావచ్చు. అలా చేయాలనుకున్న వాళ్ళకి ధైర్యం లేనట్టు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది కూడా లీడర్షిప్ క్వాలిటీ అంటే ఏంటి తెలుస్తానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పానంటే, ఎంత దూరం వెళ్తారంటే వేరే వాళ్ళ ఎనర్జీలో నీకు ఎందుకురా, నీ పని నువ్వు చేసుకోక. లీడర్స్ డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ అదర్స్ ఎనర్జీస్, ఇన్ అదర్స్ మ్యాటర్స్. పర్సనల్ మ్యాటర్ అన్నామండి, ఏ మ్యాటర్ అన్నా అనమండి, ఎవరి దాంట్లో దూరుడు, వాడికే టైం లేదు అక్కడ. మనకు ఉన్నది ఎంత లిమిట్ ఆఫ్ ఎంతో బ్రెత్స్ తీసుకొని వచ్చాము ఇక్కడికి. మనం ఒక్కొక్క గోల్ పెట్టుకున్నాము, దానికి ఇంకొకటి అడ్డొస్తున్నాడు. వాడిని ఎవడు చూసుకుంటాడు? లెట్ గో, లెట్ గాడ్ సీ. నా దగ్గర టైం అయితే లేదు. You have to become MLA, you have to become a minister, you got to become a celebrity, you got to become something in life. So don't disturb others, don't disturb yourself. ముందు నిన్ను నువ్వు డిస్టర్బ్ చేసుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు అర్థమవుతుంది కదా, క్లారిటీగా చెప్తున్నాను అనమాట. అంటే మన లైఫ్ని మనం డిస్టర్బ్ ఎట్లా చేసుకుంటున్నాం అంటే, అనవసరమైన విషయాలన్నీ చేసుకుంటున్నాం. నేను ఇందాక మీకు చెప్పాను కదా, చాలా వరకు దూరంగా వెళ్తారు డార్క్ అని. దాని పేరు నేను చెప్పాలనుకోవట్లేదు, బట్ టీఎస్ అని ఉంటుంది అనమాట. అది చాలా డార్క్ పనులు చేస్తారు. వాళ్ళ గతి ఏమవుతుందంటే, నేను తలుచుకుంటూనే నాకు భయం వేస్తుంది అనమాట. ఇలాంటి వాటి జోలికి అయితే బాబు వెళ్ళకండి మీరు. మన లైఫ్ ఇచ్చింది దేవుడు ఏమనంటే అంటాడంటే, రేపొద్దున నువ్వు కొందరు నమ్మచ్చు, హెల్ ఉంటుంది, హెవెన్ అంతా. నేనైతే ఇక్కడే ఉంటుందని నమ్ముతాను, పైన కూడా ఉంటుందని నమ్ముతాను. మరి అంటే మనకు తెలియని విషయాల్ని మనం నమ్మడం దేనికి, నమ్మకపోవడం అనేది ఏమి ఉండదు. సో ఇక్కడ కూడా మనం చూసిన ఒక హెల్ అంటే ఏంటి, డార్క్ సైడ్ ఈజ్ హెల్, లైట్ సైడ్ ఈజ్ హెవెన్. దట్ ఐ నో, ఇక్కడే ఉంది. ఇఫ్ యు ఆర్ ఇన్ లైట్ సైడ్, లైట్ అంటే ఏంటి, పాజిటివ్ సైడ్. You are going in negative direction in dark side, so how can you be positive? How can you be a light being? No, never. God के दो साइड होते हैं, light and dark. That is also God's creation. So that depends on ఎనీబడీకి. నువ్వు ఏ నెగటివ్లో వెళ్దాం అనుకున్నావా, పాజిటివ్ లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నావా, ఎలాంటి లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నావా, అసలు వాట్ ఈస్ లైఫ్ అని తెలుసుకో ముందు. లైఫ్ గురించి తెలుసుకున్న తర్వాత దాన్ని కొందరు పద్ధతిగా బతికితే ట్రెడిషన్ అనుకుంటారు, పద్ధతిగా బతికితే కల్చర్ అనుకుంటారు. పద్ధతిగా ఉంటే కల్చరు, పద్ధతిగా ఉంటే ట్రెడిషన్ కాదండి, నా దృష్టిలో అయితే కాదు. పద్ధతి మనం పెట్టుకున్నది, పద్ధతులు, ట్రెడిషన్స్, కల్చర్స్ ఉన్నది ఒక్కటే ఈ విశ్వం. ఎవ్రీవన్ నోస్ సంథింగ్ ఈజ్ దేర్ బిహైండ్. మన వెనక ఒక సుప్రీం, ఒక దట్ పవర్ఫుల్, ఈ క్రియేషన్లో ఒక శక్తి ఉందని అందరికీ తెలుసు. నమ్మినా ఎవరికి తెలియదు. ఎవరైతే అనుకుంటారో నాస్తికులు, ఎవరైతే అనుకుంటున్నారో ఐఎమ్ గాడ్, మనం అనుకుంటాం కదా మనము గాడ్ అని చెప్పి. నేను కూడా చాలా వీడియోస్ చేశాను, ఐఎమ్ ద క్రియేటర్ అని, ఐఎమ్ ద గాడ్ అని. అసలు గాడే లేడు. ఇఫ్ యు సీ ఇట్స్ గాడ్ అనే పేరు మనం పెట్టుకున్నాము, దట్స్ ఇట్. ఇట్స్ అ పవర్ఫుల్ థింగ్.
చాలా పవర్ఫుల్, చాలా అంటే చాలా పవర్ఫుల్. అది ఇట్స్ ఎ సుప్రీం బీయింగ్, సుప్రీం థింగ్. దాని పేరు ఏమైనా పెట్టండి, గాడ్ పెట్టండి, వకులక్క పెట్టండి, మీ పేరు ఏదైతే అది పెట్టండి. సో దెన్ ఇఫ్ ఇప్పుడు మీరు మీ పేరు పెట్టుకున్నారనుకోండి, యు ఆర్ ఎ లీడర్. సో నీ అడ్వైస్ నీది కదా, నువ్వు ఇంకెవరు అడ్వైస్ తీసుకుంటావు? ఎక్కడి నుంచి ఎక్కడ వచ్చాను చూసావు అసలు మీరు? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము చూసారు అసలు మనము? నా వీడియోస్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి, చాలా డిఫరెంట్ థాట్స్, డిఫరెంట్ కోణం నుంచి నేను లైఫ్ని బాగా చూస్తాను. బికాజ్ ఐఎమ్ ఎ లైట్ వర్కర్, లైట్ బీ. ఓకే, సో ఇంకా కొన్ని విషయాలు మీకు నేను చెప్తాను. One should jealous of your confidence. One should jealous of your confidence. One should fear of your confidence. ఎంత భయపడాలంటే మీ కాన్ఫిడెన్స్కి, వాడు ఎంత చేసినా కానీ నేను కొన్ని జీవితాలను చూశానండి, వాడిని తొక్కేయాలి, వాడిని నలిపేయాలని ఎన్నో డార్క్ సైడ్లు వెళ్ళి ఎన్నో ప్రయత్నాలు చేసి చంపేయాలి, తొక్కేయాలి, బ్యాక్ స్టాప్ చేయాలి, ఎన్ని విధాలుగా ప్రయత్నించినా పెద్ద గట్టి గుండె అనమాట. అది వాళ్ళు ఎవరితో పెట్టుకున్నారో వాళ్ళకి తెలవట్లేదు. యాక్చువల్లీ యు ఆర్ నాట్ డీలింగ్ విత్ హ్యూమన్, యు ఆర్ డీలింగ్ విత్ గాడ్. ఓ యువర్ గాడ్ కాంప్లెక్స్, గాడే లేడు కదా. నో, యు ఆర్ గాడ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఇందాక చెప్పాను కదా, మీరే గాడ్, మీరే క్రియేషన్ అని చెప్పి. దిస్ ఇస్ అ పాజిటివ్ వే ఆఫ్ సీయింగ్ లైఫ్ కదా. కానీ ఇంకొకరు ఏమన్నా నేనే దేవుడిని, ఒక అహం, గాడ్ కాంప్లెక్స్, అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళకండి ప్లీజ్, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. ఒకవేళ మీకు అర్థమైనా కానీ డోంట్ డీల్ విత్ దెమ్. వాళ్ళకి ఇంక ఏం లేదు, అంతే. నేనే భగవంతుడిని అనుకుంటున్నాను, నాకే అందరు సలాం కొట్టాలి, నా మాట అందరు వినాలి, నేను చేసిందే గొప్ప అనుకునే వాడికి దే డోంట్ అండర్స్టాండ్ అబౌట్ గాడ్, దే డోంట్ అండర్స్టాండ్ అబౌట్ దెమ్సెల్వ్స్. వాళ్ళ గురించి తెలీదు, వాళ్ళకి లైఫ్ గురించి తెలీదు, వాళ్ళకి విశ్వం గురించి తెలీదు, వాళ్ళకి ఏమీ తెలియదు, గాడ్ కాంప్లెక్స్ ఉందని కూడా తెలియదు. ఫస్ట్ థింగ్ అది మనం కానీ ఎదుటోడు కనిపెట్టుకోవాలి, కానీ వాళ్ళకి అసలు తెలియదు. వాళ్ళు ఎట్లా ఉంటుందంటే, వాళ్ళు ఎలా వాళ్ళకి వన్ షుడ్ జెలస్ ఆఫ్ యువర్ కాన్ఫిడెన్స్, వన్ షుడ్ జెలస్ ఆఫ్ యువర్ one should shock of your confidence, one should fear of your confidence. Somebody wants to take your crown. ఎవరైనా మిమ్మల్ని మీ లైఫ్ని తీసుకోవాలనుకుంటే, మీ ప్లేస్ని తీసుకోవాలనుకుంటే, కొంతమంది ఏమనుకుంటారు, మీరు ఏమైనా చేస్తుంటే వాళ్ళకి అసలు నచ్చకుండా ఉంది బాబోయ్, ఈ బిజినెస్ చేస్తా నచ్చట్లేదు, ఆ దారిలో అసలు నచ్చట్లేదు. నచ్చకపోతే నచ్చబోయే, ఏం పోయే, మనకేం పోయే, మిమ్మల్ని భయపెడతారనమాట. ఆ దారిలో వెళ్తే మీకు ఏమవుతుందో, మీరు అన్నీ నిజాలన్నీ చేస్తారు, బ్యాక్ స్టాప్ చేస్తారు, హర్ట్ చేస్తారు, అబద్ధాలు ఆడతారు, ఎన్నెన్నో చేస్తారు మీ మీద. మీరు ఏదైతే మీరు ఆ యొక్క దీన్ని వదిలేసుకోవాలని చెప్పి, పట్టుదలని వదిలేస్తారని చెప్పి ఎన్నో చేస్తారు. సో అవన్నీ అది మన తరమా అండి, మనం అవన్నీ తట్టుకొని నిలబడే శక్తి మన మనిషిలో అయితే లేదు. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఈవెన్ ద లీడర్స్ ఆల్సో డూ ద సేమ్. దే డిపెండ్ ఆన్ ద సుప్రీం ఓన్లీ. బికాస్ సి గాడ్, లెట్ గాడ్, ఏ రోజైతే మనం లెట్ గాడ్ చేసినామో అప్పుడే కదా అక్కడ సీన్లో మనం ఉండము, ఎవరు ఉంటారు? ఆ శక్తిని తట్టుకునే అంత గొప్ప మనగాడివా నువ్వు, అంత గొప్పదానివా నువ్వు? సో దిస్ ఇస్ ద మ్యాటర్.
సో దిస్ ఈస్ ద రియల్ నాలెడ్జ్. సమ్ నాలెడ్జ్ ఈస్ దేర్, కొంచెం ఒక కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ ఈస్ దేర్ టు బీ సక్సెస్ఫుల్. వెరీ ఫ్యూ పీపుల్ నో దిస్. చాలా కొంతమందికి అర్థమవుతుందండి దీని యొక్క ఇది ఏంటనేది, ఒక కొంతమందికి మాత్రమే బాగా అర్థమవుతూ ఉంటుంది. వాట్ విల్ బీ మై యాక్చువల్ ఏం జరుగుతుంది అనేది, ప్రపంచంలో ఏం జరుగుతుంది, మనలో ఏం జరుగుతుంది, ఇట్స్ సో మ్యాటర్ చేస్తుంది. మన ఫోకస్ ఎక్కడ ఉంది, మనం ఎటు వెళ్తున్నాం లైఫ్లో, మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఏం థింక్ చేస్తున్నాము, అక్కడి నుంచి కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. మనం మాట్లాడే మాటలు, మనం ఆలోచించే ఆలోచనలు మనల్ని ముందుకు తీసుకువెళ్తాయి. సో ఫోకస్, ఫియర్ ఉండకూడదు, ఫోకస్ ఉండాలి, డిటర్మినేషన్ ఉండాలి. సో ఇవన్నీ ఉండాలి ఒక సక్సెస్ఫుల్ లీడర్కి ఉండాల్సిన క్వాలిటీస్. సో సక్సెస్ఫుల్ లీడర్ అంటే ఒక మినిస్టర్కే ఉండాల్సిన అవసరం లేదు. ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఇవన్నీ కూడా ఉంటే, ఈ నాలెడ్జ్ ఉంటే కనుక, ఏమని ఆ నాలెడ్జ్ కూడా మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో జస్ట్ డోంట్ ఈవెన్ నో. మీరు ఒక మెడిటేషన్ చేశారంటే, మీరు ఒక 10 minutes డైలీ మీరు మెడిటేషన్ కూడా చేయకండి, జస్ట్ టేక్ 10 minutes, క్వైట్గా ఉండండి, కళ్ళు మూసుకోండి, మీలో మీరు ఉండండి. 10 minutes డైలీ డూ దిస్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే దేవుడు పైన వాడు అడుగుతాడట, మీరు చనిపోయిన తర్వాత ఏం చేసి వచ్చినావు నువ్వు లైఫ్లోని, ఏం చూసి వచ్చినావు అంటే భోగభాగాలు అనుభవించి వచ్చినావా. భోగభాగ్యాలు కాదు, నేను ఆనందంగా ఉండమని నిన్ను పంపించాను, ఈ భూమి మీదకి నేను పంపించింది ఎందుకు, ఆనందంగా ఉండిరా అని చెప్పి. నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావు, ఏం చేస్తున్నావు, ఇక్కడ నువ్వు దేవునితోనే పెట్టేసుకుంటున్నావు, దూతలతో పెట్టుకుంటున్నావు, దేవునితో పెట్టండి. ఒక విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనము వన్స్ యూ ఆర్ సక్సెస్ఫుల్, ఎవ్రీవన్ థింక్స్ దట్ ఇట్స్ సో ఈజీ. కాదు, అలా ఉండదు. బిహైండ్ దట్ వాట్ ఈస్ యువర్ స్ట్రగుల్, యువర్ హార్డ్షిప్స్, యువర్ మీ దారి మీకే తెలుస్తుంది. ఎంత సక్సెస్ ఎట్లా వచ్చింది అనేది వేరే వాళ్ళకి మీ స్ట్రగుల్స్ తెలియదు, మీ హార్డ్షిప్స్ తెలియదు, మీరు ఎట్లాంటి దీనిలోంచి వచ్చారని కూడా ఎవరికి తెలియదు. నోబడీ నోస్ హౌ యూ డూ ఇట్, హౌ యూ డన్ ఇట్. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్ట్రగుల్, బిట్రేయల్ బిహైండ్ ఇట్. చాలా మందికి every successful people see this in their life once. Hard life, sacrifice. One should do so many sacrifices. ఇన్ని సాక్రిఫైసెస్ ఉంటాయి తెలుసా లైఫ్లో, అసలు అది అర్థం కాదు. ఒకళ్ళైతే ఇలా జీవిస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఏం చేయక్కర్లేదు, దొరుకుతుంది, తింటున్నాము, అలా వేరే వాళ్ళ మీద ఆధారపడ్డాము, ఉన్నాము అంతే. నీకేం ఏం ఏం ఎందుకు పుట్టినావు, ఎందుకు చేస్తున్నావు, వేరే వాడు నువ్వు బడి తినడానికి కొట్టుకున్నావు, నువ్వు ఆనందంగా. కంఫర్ట్ జోన్. వాళ్ళకి ఏం కావాలంటే కంఫర్ట్ జోన్లో ఉన్నవాడు ఫాలోవరేనండి. హీ ఈజ్ నాట్ అ లీడర్, విల్ నెవర్ బికమ్ అ లీడర్. హీ ఈజ్ నాట్ అ లీడర్ ఆఫ్ హిజ్ ఓన్ లైఫ్. హూ ఆర్ కంఫర్ట్ జోన్ అంటే మీరు వేరే వాళ్ళు కొన్ని ప్లాన్ బి పెట్టుకుంటారు. ఏంటి తెలుసా, ఇక్కడ నుంచి నాకు ఫుడ్ దొరుకుతుంది, నేను చాలా సేఫ్ జోన్లో ఉన్నాను అండ్ కంఫర్ట్ జోన్లో ఉన్నాను. నేను ఇంకొక అడుగు పెట్టానంటే బయటకి, లేదంటే నేను ఇంకొక రిస్కీ స్టెప్ తీసుకున్నానంటే ఏమవుతుందో ఏమో వద్దు, నేను సేఫ్, చాలా సేఫ్, ప్లాన్ ఏలో బాగుంది, ప్లాన్ బి ఇంకోటి ఉంది, అది నడవకపోతే ఇది నడుస్తుంది, నేను చాలా సేఫ్. ఆట ఆడొద్దు లైఫ్లో. ఫాలోవర్ అనేవాడు ఆట ఆడు. దే వోంట్ ప్లే ద గేమ్. Just play the game. Then you will win or you will lose. No? Then you will become a leader. Maybe you can become a leader. Okay? ఎన్నో మనకి సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత
ఎన్నో త్యాగాలు ఉంటాయి, ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి, ఎన్నో హార్డ్షిప్స్ ఉంటాయి, అన్నీ ఎవరికి కనబడవు తెలుసా. వాటి నుంచి వెళ్ళిన వాడే ఒక యాక్చువల్లీ ఇంకొకళ్ళు మనల్ నుంచి ఏం తీసుకోవాలనుకుంటున్నారు తెలుసా. అవుట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీస్ దే డూ ఆల్ దిస్. ఎంత ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతారంటే దే ఆర్ నాట్ అ లీడర్. నో దే ఆర్ ఫాలోవర్స్. ఎవరైనా సరే మీ నుంచి ఏమైనా తీసేసుకున్నారు అని మీరు అనిపిస్తే, ఇఫ్ దే వాంట్ టు హర్ట్ యూ ఫిజికల్లీ, స్పిరిచువల్లీ, ఫైనాన్షియలీ, ఎట్లయినా మిమ్మల్ని హర్ట్ చేయాలనుకున్నా, ఏమైనా తీసేసుకోవాలనుకున్నా, అది వాళ్ళ తరం కాదు. ఒకవేళ they feel they are successful, maybe they are celebrating so early because actually మీకు రావాల్సింది మీకు వస్తుంది. ఎట్లా అంటే యూనివర్స్ వాళ్ళ నుంచి ఇవ్వాలని ఏమి రూల్ లేదు, వేరే దారులు ఉంటాయి యూనివర్స్కి. సో లెట్ గో అండ్ లెట్ గాడ్ డూ ఇట్. ఓకే, మీరు వదిలేయండి. మీరు గట్టిగా మనం పట్టుకుంటాం, ఏదైనా సరే గట్టిగా పట్టుకుంటాము. అయ్యో వాళ్ళు హర్ట్ చేశారనో, వాళ్ళు మనల్ని మోసం చేశారనో, వాళ్ళు మనకి నేను ఎప్పుడు అనుకోను అలా. నేను ఎప్పుడు అనుకోను. మనకు రావాల్సింది మనకి రాసి పెట్టుంటే వస్తుంది. వేరే వాడు తీసుకునే దమ్ము ధైర్యం ఉంటే తీసుకోమనండి. తీసుకున్నవాడు ఎంజాయ్ చేయలేడు. పెట్టుకోలేదు, రాసింది కదా, నా పేరు రాసింది, దాని మీద నా పేరే ఉంది. సో యు ఆర్ సెలబ్రేటింగ్ టూ ఎర్లీ మ్యాన్. ఓకే ఓకే, యు ఆర్ సెలబ్రేటింగ్ టూ ఎర్లీ. లెట్స్ సీ ఏం జరుగుతుందో చూద్దాము అనుకొని ఒక రిస్క్ తీసుకున్న ఒక యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్ అనేది ఎట్లా ఉండాలంటే, మనము ఒక కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళాలి. ప్రతి క్షణం ఒక కాన్ఫిడెన్స్తో వెళ్ళాలి. ఇది పోయింది, నా దగ్గర ఇది లేదు అని చెప్పి అనుకోకుండా తగిన స్టెప్స్ తీసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఆబ్వియస్లీ ఆఫ్ కోర్స్ దే మనల్ని ఇది చేసిన వాళ్ళు, బిట్రే చేసిన వాళ్ళకి ఏమవుతుంది, కాన్సిక్వెన్సెస్ టు ఫేస్, త్వరలోనే ఫేస్ చేస్తారు. దానికి మనం దాని గురించి కూడా ఆలోచించరు లీడర్స్ డూ వాట్ ద ఎనర్జీ ఈస్ దట్ బిగ్గర్ కి డోంట్ వర్రీ, నో వర్రీస్, ఎన్ని వాట్ హ్యాపెన్, నో వర్రీస్ ఎట్ ఆల్. మీరు ఒక సామెత విన్నారు కదా, వన్ డోర్ క్లోజెస్ అనదర్ ఓపెన్స్. ఎందుకంటారు చెప్పండి? సో గాడ్ హ్యాస్ సెవరల్ డోర్స్. మీకు అబండెన్స్, గ్రోత్, సక్సెస్, ఫైనాన్సెస్, స్పిరిచువాలిటీ, ఇవన్నీ మీకు ఎప్పుడైనా పొందాలి మీరు అనుకుంటే ఒక్క డోర్తోనే మనకు వస్తుంది, ఈ వైపు నుంచి నాకు వస్తుంది. అందుకనే అన్ని డైరెక్షన్ నుంచి మనకి మనీ వస్తుందని చెప్పి అనుకోమంటాను. ఎందుకంటే there is never one door, there are several doors. యూనివర్స్ ప్రతి డైరెక్షన్ నుంచి మనకి అందిస్తుంది అన్నమాట. నాకు ఇంకో క్వశ్చన్ కూడా చెప్తున్నాను ఏంటంటే, అంత ఉన్న వాళ్ళకే కష్టాలు ఎందుకు ఉంటాయి అని చెప్పేసి, మంచిగా ఉంటే కష్టాలు ఉంటాయి, అసలు అలా లైఫ్లో అలాంటి కోణంలోనే మీరు బతకండి. అలాంటి ఆలోచనలతో అస్సలు బతకవద్దు. ఎందుకంటే యువర్ ఎనర్జీ సప్లై ఈజ్ లాక్డ్ ఫర్ దెమ్. ఎప్పుడైతే నేను మంచి చేస్తున్నానో, అందరికీ మంచి చేస్తున్నా, వాళ్ళు నాకు మంచి చేయడం లేదే అనుకున్నాం కదా, మనం అనుకున్నాం. లెట్ గో లెట్ గాడ్ చేసి ఏమవుతుంది తెలుసా, క్లియర్ కట్గా చెప్తున్నాను, యువర్ ఎనర్జీ ఈజ్ లాక్డ్ ఫర్ దెమ్. నీ ఎనర్జీ మీద బతుకుతున్నారు, కానీ నీ ఎనర్జీని ఇప్పుడు లాక్ చేసినాడు. ఎవరు లాక్ చేసినారు? విశ్వం లాక్ చేస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే విశ్వం లాక్ చేసేస్తుంది మీకు. సో మీరు అక్కడి నుంచి నాకు రావాలి, ఇక్కడి నుంచి నాకు రావాలి, మీతోనే ఉంటుంది. మీ అబండెన్స్, మీ గ్రోత్, మీది ఏదైనా మీతోనే ఉంటుంది. ఐఎమ్ డ్యామ్ షూర్ అని చెప్పి అనుకోండి. నాది అనుకున్నది నాది, నన్ను ఎవ్వరూ టచ్ కూడా చేయలేరు. మీ వెల్త్
అనుకోండి మీరు, నా వెల్త్, నా అబండెన్స్, నా గ్రోత్, నా అనుకున్నది, నేను అనుకున్నది పొంది తీరుతాను. విశ్వంలో ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. లెట్ గో, లెట్ గాడ్. వాళ్ళు అనుకోవచ్చు హ్యాపీ అయ్యామని అనుకోవచ్చు. దే ఆర్ సెలబ్రేటింగ్ దేర్ ఫాల్, యునో, దే ఆర్ సెలబ్రేటింగ్ ఎర్లీ అండ్ దే ఆర్ సెలబ్రేటింగ్ దేర్ ఫాల్ టూ ఎర్లీ. సో యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. సో ఇప్పుడు మీరు ఏమి అనకండి, ఎవరిని ఏమి అనద్దు. అందుకే అంటున్నాను, మనం మాట్లాడి గెలవలేము, మనం మాటలతో గెలుస్తాం అనుకుంటే అది తప్పు. యాక్షన్స్లో కూడా గెలవలేము. ఫస్ట్ థింగ్ నేను చెప్తాను, యాక్షన్స్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్ అంటారు కదా. యాక్షన్స్తో మనం కొన్ని చూపిస్తాం, ఎదుటి వాళ్ళకి మనం షో చేస్తాము. కొంతమంది అందులో కూడా ఉంటారు కదా, ఏం చూపించాలో అది చూపిస్తారు, ఏ రూపం చూపించాలో చూపిస్తారు, ఇంకొక రూపం చూపించారు అనమాట. వామ్మో, ఎంత ఉంది. సో దే ఆర్ ప్లేయింగ్ విత్ దేర్ ఎనర్జీ, దే ఆర్ నాట్ ప్లేయింగ్ విత్ అనదర్స్ ఎనర్జీ. అక్కడ ఏమవుతుందంటే మనం ఏదో వేరే వాళ్ళని బిట్రే చేసినాం, మోసం చేసినాం అనుకుంటాం, కానీ మనం వీఆర్ ప్లేయింగ్ విత్ అవర్ సెల్ఫ్స్, అవర్ ఎనర్జీస్. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఇవాళ నెక్స్ట్ పార్ట్ ఉంటుంది, సెకండ్ పార్ట్ ఉంటుందండి. ఇక్కడ యాక్చువల్లీ మనం రూట్ చేంజ్ అయింది కాబట్టి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ మోర్ అబౌట్ ద హౌ టు బీ అ లీడర్, నాట్ అ ఫాలోవర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ ఆల్. Subscribe my channel and like the video and subscribe my channel. Thank you.